ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నెహెమ్యా 10వ అధ్యాయము 39వ వచనము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ మాటలు ఎవరో పలుకుతున్నారంటే ఇశ్రాయేలీయుల ప్రజలు. నెహెమ్యా మరలా పడిపోయిన ఆ యెరూషలేము గుమ్మములను ప్రాకారమును కట్టే క్రమంలో ప్రజలందరినీ సమకూర్చి అది కట్టడం పూర్తయిన తర్వాత వారిని ఒక దగ్గరికి చేర్చి ధర్మశాస్త్రమును మరొకసారి వారికి బోధించి యాజకుల చేత బోధింపచేసి వారి చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని. ఎన్నో రకాలుగా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. శత్రువు మధ్య కూడా వారు చేసిన పని, ఈ మంచి కార్యము చేయదము రండి అని నెహెమ్యా వారందరినీ పురుకొల్పి ఆ పనంతటిని కూడా దేవుడు నెహెమ్యాకు సహకారులు ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి విజయవంతంగా పనిని ముగించుకుంటూ వచ్చినారు. అయితే ఈ ప్రతిజ్ఞ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని. ఎన్నో కార్యములు చూసిన ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు పడిపోతూ వచ్చినారు, కొన్నిసార్లు లోబడలేదు, కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు, సనిగినారు, గొనిగినారు, దేవునికి దూరస్తులుగా జీవించినారు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు కోరుకున్న ప్రజలు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు. అలాగనే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆయన సహవాసమును నిర్లక్ష్యం చేయకుండా, ఆయన సన్నిధిని మనము పరిశుద్ధంగా నిర్దోషులంగా జీవించి ఆయన మందిరమును హత్తుకొని ఉంటామో, విడిచిపెట్టకుండా ఉంటామో, అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. శత్రువు ఎంత పనైనా చేయొచ్చు మన జీవితాల్లో. శత్రు కార్యాలన్నింటినీ దేవుడే లయపరిచి మనల్ని అత్యధికంగా వర్ధిల చేసి మన ద్వారా అనేకులకు ఆశీర్వాదములు అనుగ్రహించినట్లుగా దేవుడు సహాయం చేస్తారని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.